శ్రీ బుచ్చి బాబు శివరాజు వెంకట సుబ్బారావు గారి సాహిత్య వ్యాస 28వ భాగం 13-11-24. సోమర్సెట్ మామ్ గురించి చెప్తున్నాడు. ఆయన నవలలు, నాటకాలు, జీవిత చరిత్రలు, ట్రావెలోగ్ ఇవన్నీ చెప్పేసి ఇప్పుడు కథల దగ్గరికి వచ్చి ఇప్పుడు మామ్ కథానికల్ని పరామర్శి. మామ్ స్నేహితుల్లో ఒకడైన కార్ల్ ఫీఫర్ అంచనా ప్రకారం మామ్ 150 కథలు రాసిన 1951లో వెలువడిన 3 కథల సంపుటాలలో ఉన్న కథల సంఖ్య 91 మాత్రం. ఆయన 91 ఏళ్ల జీవితంలో 91 కథలు. బావు నా జీవితంలో ఒక క్రమం ఆకృతి ఉన్నాయి అంటాడాయి. అదే కాదు, ఆ కథలలో సంఘటన అనేక దేశాల్లో జరిగింది. మలయ, బోర్నియా, ఇంగ్లాండ్, పాహతి, మెక్సికో, సువా, ఇటలీ, సమోఆ, స్పెయిన్, ఫ్రెంచ్ గయానా మొదలైన దేశాల ప్రకృతి సంపదతో కూడుకొని ఆయన కథల సంపుటాలకి వ్రాసిన ఉపోద్ఘాతంలో అవన్నీ యుద్ధానికి ముందు రాసినవి. ఆనాటి స్థితిగతులు ఇప్పుడు లేవు, చాలా మారిపోయాయి అన్నదప్పటికీ. ఈ మార్పుల వల్ల కథల విలువ తగ్గింది అనుకోనంటున్నాడు బుచ్చిబాబు. ఆ ఒక్క తత్వానికి, రాజకీయ జాతీయ సిద్ధాంతానికి, జాతి మతాలతో ముడిపడ్డ దృక్పథాన్ని కట్టుబడిపోక కేవలం మానవ ప్రకృతిని విశదపరిచే కథలు అవటం వల్ల అవి చారిత్రక మార్పులతో వెనకపడిపో. ఆయనకి స్వదేశీయులైన ఆంగ్లేయుల పట్ల ప్రత్యేకమైన అభిమానం అంటూ ఏం లేదు. ప్రపంచమంతా 2-3 సార్లు చుట్టి రావటం వల్ల మానవ ప్రకృతిలోని ప్రధాన లక్షణాలు నిశితంగా పరిశీలించి అవగాహన చేసుకొని అన్ని రకాల వాళ్ళకి నచ్చే కథా వస్తువులే తీసుకున్నాం. అదొక అంతర్జాతీయ దృక్పథం అని నేను అనను, కానీ మానవ వ్యవస్థ వ్యక్తీకరణ అంటాడు బుచ్చిబాబు. ఈ కథలను 3 రకాల కింద వెడగొచ్చు. మాం వ్యక్తిత్వము ముద్రపడినవి మంచి కథలు, గొప్ప కథలు అనొస్తుస్తారు. ముద్రపడిన కథలు మంచి కథలు, గొప్ప కథలు. మాం వ్యక్తిత్వము ముద్రపడిన కథలంటే నా ఉద్దేశ్యం ఈ ముద్ర మిగతా కథల్లో లేదని కాదు. రచయిత వ్యక్తిత్వము ముద్ర ప్రతి రచన పైన ఉంటుంది. రచయిత జీవితంలో కొన్ని బాధలు పడతాయి, కొన్ని వాంఛలు తీరం, ఆశయాలు సిద్ధించి మనసు ఎక్కడో గాయపడదు. అది ఎవరితో చెప్పుకోలేడు, తాను వాటిని ఎదుర్కోలేడు. అవి కళలో అవతరిస్తాయి. వాటికి ఆకృతి కల్పించి స్పష్టపరిచి బహిర్గతం చేసేందుకు సన్నివేశాలు, పాత్రలు కల్పిస్తా. ఆ పాత్రలు పుట్ట బొమ్మల్లాగా ఉంటాయి, లోపల ఏమీ ఉండవు. వాటికి దారాలు కట్టి కదుపుతాడు, తోలు బొమ్మ నడుపుతాడు. తన కసి వాటిపై చూపి ధ్వంసం చేస్తాడు. అలాంటి కథ కూర్చోవడంలో ఆనందం పొంది తన అంతరాంగం నుండి విముక్తుడు. ఒక ప్రత్యేకమైన అవస్థ విశ్వానికి అన్వయించే సూత్రంగా రూపొందింపచేస్తా. ఉదాహరణ, మాం ఒకప్పుడు ఒక ఆమెను గాఢంగా వాంఛించాడు. ఆమె కాదంది. మాం కురూపికాడు, ఎగదువ్విన క్రాపింగ్ నిండైన కోలముఖం, మరీ పొట్టి కాదు, మరీ ఎత్తడి కాదు, వెక్కిరించినట్టుగా కాస్త ముందుకు వచ్చిన గడ్డం, కాస్తంత పెద్ద చెవు. రచయిత సౌందర్య పిపాసి, సంస్కారి. అందంగా ఉండటం తప్ప ఆమెలో మరో విశేషం ఏమీ లేవు. ఆమెకి సంస్కారం లేదు, కళా తపన లేదు, తెలివి జ్ఞానం మొదలేలేవు. తనని తృణీకరిస్తుందా? ఆమెకేం కావాలి? ధనంతో పాటు సంక్రమించే హోదా, గౌరవం, పలుకుబడి ఇవిస్తే ప్రేమించినట్లు నటించి పెళ్లి చేసుకోవటానికి సిద్ధం. ఆమె మృగ్యం, బాగా తింటుంది. ఆమె మృగమం, బాగా తినేవాళ్ళకి కామం జాస్తి. దాని తృప్తిపరచడం కోసం యువకుణ్ణి వెతుకుదు, వ్యభిచరిస్తుంది. పాశ్చాత్య దేశాలలో
నాగరికత ప్రబలి ఈ విధమైన కృత్రిమ వాతావరణంలో ఉన్న అలాంటి వాళ్ళ శీలం నీతి లోపిస్తాయి. అది ఆయన గొడవ. ఇది ఒక ప్రత్యేకమైన వ్యవస్థ లేవదీసిన ఆలోచన పరంపర కళలు విశ్వానికి అన్వయించే సూత్రంగా ప్రత్యక్షం. ఒక కథలో ఒక ఆమె ధనికుడైన భర్తతో ఉంటూ సంస్కారం గల ఒక యువకుడిపై ఆప్యాయత కనబడుతుంది. ఆ యువకుడు రచయిత పెద్ద ఉద్యోగి. ఆమె మెప్పు కోసం కథలు రాస్తారు. సెలవుల్లో ఆమెను కలుసుకోండి, కానీ అతన్ని దూరంగా ఉంచు. ఆశ మాత్రం వదులుకోనివ్వరు. భర్త చనిపోయాక బోలెడు ఆస్తి సంక్రమించి దూరదేశంలో పెద్ద భవనంలో ఒంటిగా ఉంటాడు. భర్త లేడు కనుక తనని స్వీకరిస్తుందన్న ఆశతో అతను సెలవులకి ఆమె దగ్గరికి వెళ్ళి వస్తున్నానని వ్రాస్తాడు. రమ్మండి, వచ్చేటప్పుడు ఫలానా రకం పొగాకు తెమ్మండి. అతను ఆ ఊళ్ళో దిగుతాడు. స్టేషన్కి కారు పంపుతుంది. వెళ్తాడు. పొగాకు తెచ్చావా అంటుంది. ఆ రకం అంటాడు. చిరాకు పడుతుంది. ఆ పొగాకు కార్ డ్రైవర్ కోసం 2 రోజులు స్నేహితుల పార్టీలతో గడుపుతాడు. అతని పట్ల స్నేహభావం తప్ప ఆమెకు వాంఛ లేదు. ఆమె పడక గదిలో పొగాకు పైపు పరికరాలు చూసి ఆశ్చర్యపడు. రాత్రి నిద్రపట్టదు. 2 అయింది నిద్రపట్ట. మేడ మీద వరండాలోకి వచ్చి సముద్రం కేసి చూస్తా. ఇసుకలో దూరంగా ఆమె కనిపిస్తుంది. దుస్తులుండవు. మతి డ్రైవర్ ఆమె శరీరాన్ని తువ్వాలతో తుడుస్తున్నటువంటి దృశ్యం చూస్తా. కార్ పోతుంది. మర్నాడు వెళ్ళిపోతుంది. ఆమెకు కావాల్సింది సంస్కారం, సాహిత్యం, కళగా. యువకుడైన కార్ డ్రైవర్ ఆదర్శతత్వం గాయపడు. అతని ఆదర్శతత్వం ఇది మా వ్యక్తిత్వం ముద్ర పడ్డ కథ అనటంలో నవ్వుది. శీతాకాలపు నౌకాయానం అనే కథను ఓడ ప్రయాణికులలో పెళ్ళి పెటాకులు లేని నడి వయస్కురాలు. ఆమె తెగబాగుతూ ఎవరిని మాట్లాడనివ్వదు. అర్థం లేకుండా ఏదో చెబుతూ పోదు. తోటి యాత్రికుడు 4-5 రోజులు భరిస్తా. తర్వాత తట్టుకోలేకపోదు. ఒక డాక్టర్ని సంప్రదించి ఆమె నోరు కట్టడానికి మందు కనుక్కోడు. ఓడలో పనిచేసే యువకుడిని ఆమె గదిలోకి పంపుతారు. మర్నాడు ఆమె వాగుడు నిలిచిపోయి శరీర వాంఛ తీరనప్పుడు కలిగే అరిష్టాలను ఆనాటి మన శాస్త్రజ్ఞులు ప్రచారంలోకి తెచ్చారు. వాటిని పురస్కరించుకొని ఈ కథ వ్రాసినప్పటికీ దీని చౌకబారు కథ అని చెప్పక తప్ప తృప్తికరంగా లేవని కొన్ని కథలను సంపుటాల్లో ప్రచురించకుండా విడిచేశారు. ఆ కథను కూడా విడిచేస్తే బాగుంటుందంటాడు బుచ్చిబాబు. బాల్యం మతబోధకుడైన మామయ్య దగ్గర గడిచింది. ఆయన పీనాసి కఠినుడు. ఆయన చెప్పు చేతలతో మామ బాధపడ్డాడు. పెద్దయ్యాక నాస్తికుడయ్యా. మతబోధకుల్ని హేళన చేస్తూ చిత్రించడం, అలా చిత్రించిన నాటకాన్ని ప్రదర్శనకు స్వీకరించని ఉదంతం ఇదివరలో చూశాం. మత ప్రచారకుల్ని విక్రించే ధోరణి కొన్ని కథల్లో కనిపిస్తుంది. నీతిని గురించి గొప్పగా ఉపన్యాసాలు ఇచ్చేవాడు, పెద్ద గొప్పలు చెప్పేవాడు నిత్య జీవితంలో దొంగలని, వాళ్ళ చేష్టలకి మాటలకి పొత్తు కుదరదని ఈ ధోరణి సారాంశం. చేసేవి గంగా స్నానాలన్న మన నాడుని విడమర్చి చెప్పిన కథలు. ది వెనల్ ఆఫ్ రాత్ అనే కథ ఒక తొంటరిని గురించి. అలాపు దీవుల్లో బారు అనే దీవిలో ఉంటాడు ఆ తొంటరి. పేరు టెడ్. తాగుబోతు, స్త్రీలోలుడు, జోదమాడి దొంగ వ్యాపారం చేసుకొని పోలీసులు పట్టుబడి ఎక్కేస్తూ ఉండి ఆ బారును పాలించేది ఒక డచ్ కంట్రోలర్. టెడ్ చేసే దురంతాలు అక్కడుండే తెల్లవారికి తలవంపులుగా ఉందని, ఏదో నేరం మోపి మరో చోటకి పంపేయమని కంట్రోలర్ని కోరు. బారులో ఉంటున్న మత ప్రచారకుడు ఓవెన్ ఆఖరికి అలాంటి అవకాశం వచ్చి టెడ్పై నేరాలు రుజువైనాక 6 నెలల శిక్ష విధిస్తుంది కంట్రోలర్. 6 మాసాలు కొంత దూరంలో ఉన్న మరో దీవిలో గడపమంటాడు జైలు.
ఆ దీవిలోనే ఉంది. తిరిగొచ్చాక ఇద్దరం కలిసి తాగుదామని టెడ్డికి చుట్టాల నిమిత్తం కాస్త డబ్బిచ్చి పక్క దీవికి పంపుతాడు. టెడ్ అక్కడ గడుపుతాడు. మరో వారానికి శిక్ష మురిగిస్తుందనగా ఆ దీవిలో తెల్లవాడైన కరణానికి మలేరియా వ్యాధి తగులుతుంది. చికిత్స నిమిత్తం బారు నుండి ఎవరినైనా పంపమని కబురు చేస్తాడు. బారులో మత ప్రచారకుడు ఉభయం వైద్యుడు కానీ మలేరియా తగిలి వెళ్ళలేడు. ఆయన చెల్లెలు జోన్స్ నే వెళ్తానంటు. 40 ఏళ్ళు సన్నగా చదునుగా ఉండే ఆ పక్షం అజీర్ణ వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. ఆమె వెళ్ళి కరణానికి చికిత్స చేస్తుంది. అక్కడ టెడ్డిని చూస్తుంది. బారులో దొండగీడుగా గుర్తిపడుతుంది. శిక్ష ముగిసి ఆ లాంచీలోనే టెడ్ కూడా బార్ తిరిగి రావాలి. జోన్స్ ఎక్కిన లాంచీలోనే తను బయలుదేరాడు. లాంచ్లో మరో 2 మొగాళ్ళుంటారు. ఆమె భయపడుతుంది. లాంచ్ బయలుదేరే మధ్యలో చెడిపోయి వాళ్ళు తిరిగి వెళ్ళి ఆ రాత్రి ఆ దీవిలో గడిపి మర్నాడు బాగు చేసుకొని బార్ వెళ్ళటానికి దిస్తే ఈ రాత్రి ఒంటరిగా 3 మొగాళ్లతో ఇక్కడ గడపనా అని అడుగుతుంది జోన్స్ విసుక్కుని. అలాంటి అవకాశాన్ని ఎందరో ఆడవాళ్ళు ఎగిరి గంతేస్తారంటాడు టెడ్. గత్యంతరం లేక ఆ రాత్రి అక్కడే గడుపుతుంది. నిద్రపడ్డది. టెడ్ తనపై పడి దురంతం చేస్తాడని భయంతో వణికిపోతూ ఉంటుంది. టెడ్ తర్వాత ఆ మిగతా 2 ఎలాగా ఏం చెయ్యడం అని ప్రార్థిస్తారు. కానీ ఏం జరగదు. వాళ్ళు ఏమీ చెయ్యరు. అందరూ బార్ చేరుకుంటారు. కొన్నాళ్ల తర్వాత మరో దీవిలో కలరా వస్తుంది. అక్కడి వారి సపర్యలకై వెళ్తానంటాడు టెడ్. అతనితో నేను వెళ్తానంటుంది జోన్స్. మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అంటుంది జోన్స్. మత ప్రచారకులు ఆ విధంగా చిత్రిస్తాడు మామ్. కథానికా సంపుటాలలో మొట్టమొదటి కథ రైన్ అంటే వర్షం అన్నది కూడా మత ప్రచారకుడిని గురించి మామ్ రాసిన కథల్లో గొప్ప కథ అంటారు విమర్శకులు. ఆయన కథకుడుగా ప్రపంచ ఖ్యాతి తెచ్చిన కథ కూడా ఇదే. డాక్టర్ మెక్ఫైల్ యుద్ధంలో గాయపడి గాయం బాగై రిటైర్ అయి పసిఫిక్ దీవుల్లో ఏపియా అనే ఊళ్ళో స్థిరపడిపోదామని భార్యతో ఓడలో బయలుదేరుతాడు. ఆ దీవులలో మత ప్రచారకుడిగా ఉంటున్న డేవిడ్సన్ ఆయన భార్య కూడా ఆ ఓడలోనే వెళ్తున్నారు. మైక్ ఫెల్ దంపతులకు డేవిడ్సన్ దంపతుల ఓడలో పరిచయం ఏర్పడి క్లబ్బుల్లో పేకాటలాడుతూ తాగుడు వ్యర్థ జీవితం గడిపేవారంటే ఇద్దరికీ గిట్ట. ఓడలో తాగుతూ పాడుతూ నాట్యం చేస్తూ గొడవ చేసే ఇతర ప్రయాణికులకు దూరంగా గడిపేవారు. డేవిడ్సన్కి ఈ సరదాలు అస్సలు గిట్ట. అలా చెడిపోతున్న వాళ్ళని ఉద్ధరించడమే అతని పని. ఆదర్శంగా ఓడ పాగు అనే చోట నిలిచి దిగారు. అదొక చిన్న ఊరు. రేవులో పనిచేసే వాళ్ళు 4-5 ఇళ్ళు, గవర్నర్ గారిళ్ళు, 2-3 హోటళ్ళు. అక్కడ మసూరిక చిన్న ఆటలమ్మ వ్యాధి చెలరేగటం వల్ల అది తగ్గే వరకు ఓడ బయలుదేరదు కనుక ఆ ఊళ్ళోనే గడపాల్సి వస్తుంది. అతి కష్టం పైన ఒక వర్తకుడి ఇంట్లో పైభాగంలో వాళ్ళకి చోటు చూపించారు. వారితో ప్రయాణం చేసిన మరొక థామ్సన్ కూడా అక్కడ బాగా దొరకనందు ఆ ఇంట్లోనే దిగి వచ్చి ఆడంబరమైన దుస్తులు ధరిస్తున్నారు. వికిరిన చౌకబారు కబురు తొంటరి. సాయంత్రం అయ్యేసరికి 4-5 మగాళ్ళు ఆమె గదిలో పోగై గ్రామ్ఫోన్ సంగీతం వింటూ పాటలు అర్లలు చేస్తూ పైనున్న మెక్ఫైల్ దంపతులు డేవిడ్సన్ దంపతులు చిరాకు పడి విపరీతమైన దోమల బాధ, నిలవకుండా వర్షం, కింది గదిలో అల్లరి. ఆమెది పడిపురుత్తని అర్థమైపోయింది. డేవిడ్సన్ ఆమె గదిలోకి వెళ్ళి గ్రామ్ఫోన్ ప్లేట్ ఓడదీసి ఎలాడెట్టి చెబాటు. థామ్సన్ తాగుతున్న గ్లాసులో ద్రవకాన్ని అతని మొహాన కొట్టి మర్నాడు ఉదయం డేవిడ్సన్ సతిని చూసి ఎలా ఉందాయనకి అని అడుగుతుంది థామ్సన్.
నాతో మాట్లాడు, నన్నేమన్నా అన్నావంటే ఇక్కడి నుంచి నేను తరిమేస్తానంటుందా. ఇంటి ఆసామి అయిన హారన్ని పిలిచి ఆమెను బయటికి పంపించమంట. ముందుగానే అద్దె డబ్బులు ఇచ్చిన ఆమెను వెళ్ళి పొమ్మలేనంట. తనే వెళ్ళి మాట్లాడతానని ఎప్పుడు ఆమెకు వీలో కనుక్కరమ్మని నౌకర్ని పంపుతాడు డేవిడ్. వృత్తి వేళలప్పుడు తప్ప ఇంకెప్పుడు వచ్చినా పర్వాలేదని కబురు చెప్తుంది థామ్సన్. డైకర్ మైక్ ఫెయిల్ కోపంతో నిండిన డేవిడ్సన్ ముఖం చూసి నవ్వును మింగేస్తా. డేవిడ్సన్ ఆమె గదిలోకెట్ట ఉపన్యాసం ఇస్తా. పాడు వృత్తి వదిలేయమని, పశ్చాత్తాపడమంట, ఆత్మను రక్షిస్తానని. అలాగే 2 రోజులు ఆమెతో మాట్లాడి కొంత మార్పు తెస్తా. ఆమె ఆత్మ కోసం రాత్రిళ్ళు ప్రార్థన సల్పుతాడు డేవిడ్స్. అతనితో కలిసి అయిష్టంగా మెక్ఫెల్ కూడా ప్రార్థి. ఇంతలో తృప్తి పడక డేవిడ్సన్ గవర్నర్తో మాట్లాడి ఆమెని స్వదేశమైన శాన్ ఫ్రాన్సిస్కోకి పంపించి వెయ్యాలని చెప్పి. గవర్నర్ అమెరికా దేశస్థుడు, మత ప్రచారకుడైన డేవిడ్సన్కి అక్కడ పలుకుబడి అతన్ని మంచి చేసుకోవటం ఉచితమని థామ్సన్పై వారం రోజుల్లో రానున్న ఓడలు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లాల్సిందిగా ఉత్తర్వు జారీ చేస్తారు. ఆమె గోలబెట్టి అక్కడికి పంపొద్దంటూ. అక్కడ తన వాళ్ళున్నారు. ఈ వృత్తిలో ఉన్న తనని వాళ్ళు క్షమించరు, జైల్లో పెట్టిస్తారు. అక్కడికి తప్ప ఇంకెక్కడికైనా వెళ్ళటానికి సిద్ధమని. అక్కడున్నంతకాలం మగాళ్లతో సంపర్కం పెట్టుకోరు. ఈ కాస్త సాయం చెయ్యండని మెక్ఫైల్ బతిమాలుతుంది. ఆయన గవర్నర్తో మాట్లాడతాడు, కానీ లాభం లేదు. ఆయన ఉత్తర్వు రద్దు చెయ్య. ఆమె మర్నాడు ప్రయాణం అవ్వాలి. మేడ మీదకొచ్చి డేవిడ్సన్ కాళ్ళ మీద పడి తనకి ప్రమాదం జరగకుండా కాపాడమని మొత్తుకుంటుంది, క్షమించమని. ఇంకా జాగ్రత్తగా మసులుకుంటానని. అతను కరగడు. మర్నాడు ప్రయాణం కమ్మంటాడు. ఆమె బాగుపడాలని ప్రార్థన చేస్తుంది. తన గదికి ఏడుస్తుంది. మెక్ఫైల్ వచ్చి ఓదార్చి మందించి విశ్రమించమని. డేవిడ్సన్ రమ్మనమనండి అని కబుర్తే. ఆయన చూశావా, పరమాత్మ నా ప్రార్థన విన్నాడు, నీ ఆత్మ వికసిస్తోంది. అలా బాగుపడిన స్త్రీని జైలుకు పంపుతానా అంటావెందుకు అని ప్రశ్నిస్తుందా. తప్పనిసరి. ఆమె కోసం నేను పరితపించననుకోకండి. భార్యగా, సోదరిగా ఆమెను ప్రేమిస్తా. ఆమె జైల్లో ఉండి బాధపడిన అనుక్షణం నేను ఆమెతో సమంగా బాధపడతానంటాడు డేవిడ్. గాడిద గుడ్ అంటాడు మెక్ఫైల్. ఇంగ్లీష్లో బంకమ్మన్న. నువ్వు అంధుడవు, సత్యాన్ని తెలుసుకోలేవు. ఆమె పాపం అనుభవించి తీరాలి, బాధపడి కృషించి ఎండి చావాలి. అప్పుడు దైవం కరుణామయుడైన దైవం అంటాడు ఆమెను ఉద్ధరించటానికి. ఆమె రాత్రంతా ఆ గదిలోనే గడుపుతాడు డేవిడ్. అమ్మయ్య, ఉదయానికి థామ్సన్ వెళ్ళిపోదు. ఇంకా ఆదుర్దా పడక్కర్లేదనుకొని ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోతాడు మెక్ఫైల్. తెల్లవారుగానే ఇంటి యజమాని అతన్ని లేపి బయటికి రమ్మని. ఇద్దరూ కలిసి రోడ్డు మీదకొస్తారు. కాస్త దూరం వెళ్ళాక సముద్ర ఒడ్డుకి చేరుకుంటారు. అక్కడ డేవిడ్సన్ శవాన్ని చూస్తాడు. మెక్ఫైల్ తీగ తెగి ఉంది. డేవిడ్సన్ చేతుల్లో కత్తి ఉంది. ఈ వార్త డేవిడ్సన్ భార్యకు తెలుపుతా. ఆమె శవాన్ని చూపించమంటుంది, చూపిస్తా. ఆమెమీ మాట్లాడదు. రెప్ప వాల్చకుండా నిశ్చలంగా చూస్తూ తిరిగి వస్తూ ఇంటికి చేరుకుంటాడు. థామ్సన్ గుమ్మంలో నిలబడి మొదట్లోకి మళ్ళీ ఆడంబరంగా ముస్తాబై కులాసాగా ఉల్లాసం పెడుతూ నిలబడి డేవిడ్సన్ సతిని చూడగానే వెకిలిగా నవ్వి ఆమె మొహాన ఊసి. ఈ దృశ్యం చూసిన మెక్ఫైల్ ఒళ్ళు మండింది. థామ్సన్ గదిలోకి వెళ్ళి, ఏమిటి వేషం వాగు, ఆ గ్రామ్ఫోన్ ఆపి అని గద్దించి గ్రామ్ఫోన్ రికార్డు లాగేసి గెరాటెట్టాడు. డాక్టర్జీ, ఈ డాబులు చెయ్యకు నాముందు. అసలు నా గదిలో ఏం పని అని. ఏమిటి నువ్వనేది అన్నాడు. ఆమెలో ఉన్న కసిని, కోపాన్ని కళ్ళల్లో చూపెడుతూ, నీ మొగాళ్ళందరూ పందులు,
అందరూ అంతే, మురికి పందులు పందు అని డాక్టర్ మెక్ఫైల్ ఊపిరి బిగబెట్టాడు. అతనికి అర్థమై ఇది ఇందులో కథ. 40 పేజీల కథను అలా టూకీగా పొడి మాటల్లో చెప్పడం అన్యాయమే. స్పష్టమైన పాత్ర, ఆ ప్రాంతం వనరు, అద్భుతమైన ముగింపు, వాక్యం ఒక్కటి లేదు. సరివాక ఒక అపూర్వ అనుభవం మందైపు. మానవ ప్రకృతి అనంతమైన చీకటి గుహలలో ఒకదాన్ని వెలిగించినట్లు. మాం కథలు 3 భాగాలన్నా ఆయన ముద్రపడ కథలు, మంచి కథలు, గొప్ప. ఈ కథని మొదటి భాగం నుండి విడదీసి గొప్ప కథల జాబితాలో చేర్చాలని నాకనిపిస్తోందంటాడు బుచ్చిబాబు. శంకరు అనుమానాలు మిగలక సూటిగా మనస్సుకు హత్తుకుపోయి తృప్తి కలిగిస్తేనే కాదు అది ఉత్తమ కథ కాదన్న మాం సిద్ధాంతం ప్రకారం. నాలో అనుమానాలు శంకరు ఉండటం మూలం అది గొప్ప కథగా నేను చెప్పలే. డేవిడ్సన్ క్రైస్తవ మత పతితను ఉద్ధరించాలని ఒక మత ప్రచారకుడికే ఉండక్కల. ఈ ఉదంతం దూర ప్రాంతంలో కాక ఏ ఐర్లాండ్లోనో స్కాట్లాండ్లోనో జరిగి చూపిస్తే ఆంగ్ల పాఠకులు హర్షిస్తారా? పరప్రాంతాల్లో మత ప్రచారకుడిని కూలదొయ్యాలన్న సంకల్పం డేవిడ్సన్ పాత్ర చిత్రణ కొంత అతిగా సాగిందేమో అనిపించిందంటాడు బుచ్చిబాబు. ఆయన మాటల ధోరణి అతిశయోక్తిగా, వికటంగా, అక్కడక్కడ అసహ్యంగా తోస్తుంది. ఈ కారణాల వల్ల ఈ కథను మంచి కథల జాబితాలో ఉంచుతా. ఆ జాబితాలో మొదటి కథగా ఉంచటానికి కూడా అభ్యంతరం లేదు. మా ముద్రపడిన కథలు, మంచి కథలు ఏదో ఒక పాత్ర ద్వారా వ్యాఖ్యానిస్తాయి. అతను అలవర్చుకున్న దృక్పథమే పాఠకుడు కూడా అలవర్చు. ఈ కథలో డాక్టర్ మెక్ఫైల్ పాత్ర వెనక మాం ఉన్న డేవిడ్సన్ పెద్ద పెద్ద కబుర్లు చెప్పి అట్టహాసంగా ఆదర్శ ప్రకర్షలు ఒకచోట మెక్ఫైల్ గాడిద గుడ్డను, అది మాం కంఠం. ఈ సోమర్సెట్ మాంలో కాస్తంత పాలు ఆంధ్రత్వం ముందనిపిస్తుంది. ఆడంబరంతో పెద్ద పోకిళ్ళు పోయి డాబులు డప్పులు ఉత్ప్రేక్షతో కూడుకున్న భావ వ్యాయామం, భాషా కసరత్తులు సల్పే వాళ్ళని చూసి పోదు మగ చెప్పొచ్చావు అని వాళ్ళని కిందికి లాగయ్యటంలో ఆంధ్రత్వం ఉందనుకుంటే అది మామూలును కూడా ఉందంటాడు బుచ్చిబాబు. తోటి వారి పట్ల ఆరాధనాభావం అంతగా ఉండదు. శిలా ప్రతిమని లేవదేసి స్తంభంపై నిలబెడితే దాన్ని కాస్త కదిపి వీరైతే పడగొట్టి భూస్థాపితం చెయ్యాలని పెంచడం అన్నం. అందరిలాగానే మామూలుగా కడుపులో చల్ల కదలకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుపోతూ కులాసాగా జీవిస్తూ పెద్ద ఆదర్శాల కోసం దీక్ష, పెనుగులాట కనబరచకపోవడం ఈ ధోరణి ఛాయ ప్రజాస్వామ్యానికి దగ్గర. అందుకే ఆంధ్రులకు మాం రచనలంటే మా ముద్రపడ్డ కథల్లో 3వ లక్షణం పాశ్చాత్య నాగరికత నుండి పారిపోయి ప్రాక్త దేశాల్లో దూరంగా ఏకాంతంగా ప్రశాంతంగా గడపాలని ఉండదు. ఒక కథలో మెడికల్ విద్యార్థి మరో దేశం పారిపోయి హోటల్లో వెయిటర్గా, తర్వాత ముష్టివాడుగా మారు. సముద్రపు ఒడ్డున ఇసుక తిన్నెరనడం, పర్వత శిఖరాల సందుల్లో సూర్యోదయ చంద్రోదయాలు చూస్తూ తిండి లేక మాడి చచ్చు, సౌందర్యం ఆస్వాదించి పట్టలేక చచ్చిపోయాడు అని వ్యాఖ్యానిస్తుంది. పాశ్చాత్య నాగరికతలో కుళ్ళు, కుతంత్రం, ప్రకృతికి విరుద్ధమైన విలువలు ప్రతిపాదించిన అలవాటు, ధనాన్వేషణ, పోటీతత్వం ఇవన్నీ వికాసానికి విరుద్ధాలని ఈ గందరగోళంలోంచి పారిపోయి తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొని సహజంగా జీవించటం పరమార్థమని ఈ తత్వం సారాంశం. మాం వ్రాసిన చాలా కథల్లో ఇదే వస్తు. ఈ తత్వాన్ని విశదీకరిస్తూ వ్రాసిన కథ ఎడ్వర్డ్ బెర్నార్డ్ పతనం అన్న కథ. ఇట్లాంటివి ఒక 25 ఉంటాయి. వాటన్నిటి సారం ఈ కథలో ఉంది కనుక దాన్ని చెప్తా.
షికాగో పట్టణంలో ధనిక కుటుంబానికి చెందిన కన్య ఇసాబెల్. ఆమెకు ఎడ్వర్డ్ బర్నార్డ్ బేట్మన్ అనే ఇద్దరు స్నేహితులు. ఎడ్వర్డ్ బర్నార్డు బేట్మన్ ఇద్దరూ ఆమెను ప్రేమిస్తారు. కానీ ఆమె ఎడ్వర్డ్ బర్నార్డును ప్రేమిస్తుంది. బేట్మన్ ఉదారతతో సరిపెట్టుకుంటాడు. ఒక ఆపద వస్తుంది. బ్యాంకు దెబ్బతిని బర్నార్డ్ తండ్రి దివాళా తీస్తాడు. పీల్చుకొని ఆత్మహత్య చేసుకొని. బర్నార్డ్కు డబ్బు లేదు, లేకుండా ఇసబెల్ని వివాహం ఆడదు. తండ్రి స్నేహితుల సహాయం దూర ప్రాంతంలో తాహెటీ దీవులో వ్యాపార సంస్థ చేపెట్టి తగినంత ధనం సంపాది తిరిగొచ్చి ఆమెను వివాహమాడతానంట. తిరిగి వచ్చే వరకు వేచి ఉంటానంటుంది ఇసబెల్. ఇంతవరకు వేచి ఉండగలవా? అంత త్యాగానికి నువ్వు అర్హుడివి కావా అంటారు. నవ్వుతారు. కాదమ్మాయి, అది బెంగపడు, నిన్ను ప్రేమించా, తిరిగి రాగానే చేసుకుంటా అంటారు. బెర్నార్డ్ టహిటీకి ప్రయాణమయ్యాడు. వెళ్లే ముందు ఇసబెల్ తండ్రి అతన్ని దూరంగా తీసుకెళ్లి జాక్సన్ అనే వాళ్ళ బంధువు. జాక్సన్ ఇసబెల్కి మామయ్య అవుతాడు. టహిటీలో ఉన్నాడని, అతని కలవకుండా దూరంగా ఉండటం మంచిదని సలహా ఇస్తాడు. ఎందుకంటే జాక్సన్ డబ్బు విషయంలో మోసం చేసి నేరంపై 7 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి తహటీలో ఉండిపోయాడు. ఆ అపవాదు వల్ల ఇసబెల్ కుటుంబ గౌరవం చెడకుండా జాక్సన్ కుటుంబాన్ని యూరప్లో ఉండమని డబ్బు పంపుతూ పోషించాడు. జాక్సన్ ఒకప్పుడు ధనికుడు. బోలెడు దానాలు చేశాడు. అక్రమంగా డబ్బు గడించటం వల్ల జైలుకు. అందుకని అతన్ని తప్పించుకు తిరగమని సలహా. బర్నార్డ్ టహిటీలో వ్యాపార సంస్థలో చేరాడు. వారం వారం ఇసబెల్కి ప్రేమలేఖలు రాసేవాడు. తర్వాత నెలకొకటి రాసేవాడు. తర్వాత వ్రాయడమే మానేసి. ఇసబెల్కి ఆశ్చర్యమే. బెర్నార్డ్ ఏమయ్యా, ఎలా ఉన్నాడు, రాయడం. స్నేహితుడు బేట్మన్కి కబురు పెట్టి అతనితో సంప్రదించి బెర్నార్డ్ ఎలా ఉన్నది, ఎక్కడుంది కనుక్కరమ్మని బేట్మన్ని టహటీకి ప్రయాణం కట్టి. బేట్మన్ ఆమె మాట కాదనలేక వెళ్ళాడు. బర్నార్డ్ పనిచేస్తున్న సంస్థ పేరు తెలుసుకొని అక్కడికి వెళ్ళి అక్కడక్కడ పనిచేయటం లేదు, మానేశాడు. అలా రోడ్డు మీద వెళుతుండగా చిన్న దుకాణం దారం అమ్ముతూ కనబడ్డాడు బర్నార్డ్. చిరిగిన బట్టలు ధరించి బీద స్థితిలో ఉండి. బేట్మన్ ఆశ్చర్యం. కంపెనీ వాడు నన్ను ఉద్యోగంలోంచి తీసేశాడు. ఈ చిన్న పనిలో చేరి పొట్ట గడుపుకొని నాకు ఇది బాగానే ఉందన్నాడు. తన ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ జాక్సన్ని పరిచయం చేస్తాడు. జైల్లోంచి వచ్చిన జాక్సన్ బేట్మన్ ఇబ్బందిలో పడతాడు. ఆక్సన్కి దూరంగా ఉండమని ఇంటి దగ్గర చెప్పి పంపాడు. జాక్సన్ ఇద్దరినీ రాత్రి తన ఇంటికి భోజనానికి పిలుస్తాడు. అతను వెళ్ళాక బేట్మన్ అంట, వాడు దొంగ, జైలు శిక్ష అనుభవించాడు, వాడితో స్నేహం నాకు అతని కంటే చాలా ఇష్టం, నన్ను మేనల్లుడిగా భావించాడు. అతను ఒకప్పుడు చోరుడే, కానీ నేను జీవితంలో తెలుసుకున్నవన్నీ అతని వద్ద నుండి. అతను నీకు నేర్పిందేమి, జీవించి. రాత్రి ఇద్దరూ జాక్సన్ ఇంటికి వెళ్ళారు. కొండ మీద ఇల్లు. జాక్సన్ భార్య టహిటీ దేశపతి వాళ్ళని ఆహ్వానించింది. ఆమె పేరు రవీనా. స్నానానికి బట్టలిచ్చింది అని ధరించి సముద్ర స్నానం చేశారు. హాయిగా నవ్వుకుంటూ చిన్న పిల్లల్లా ఈదుకుంటూ స్నానం చేసి ఇంటికి వచ్చారు. జాక్సన్ బెర్నార్డ్ ఇద్దరు ఆ ప్రాంతపు బట్టలు ధరించి గోడకట్టు వంటి జుబ్బ, పూలతో కూర్చిన టోపీ. బేట్మన్ పిలిచి, ఇటు చూడు, బాగా చూడు అన్నారు. వరండాలోకి చూస్తే దూరంగా సముద్రం. మొలగాగంటే అలలు ఆకాశంలో మేఘాల నడుము కలిసిపోయే సముద్ర పంచ్ మహాకవి కల్పించిన కావ్యంలా అందంగా మాయగా కనబడే ప్రకృతి దృశ్యం. అది సౌందర్యం. ముఖాముఖీన కలుసుకున్న సౌండ్ ఆ క్షణమే తర్వాత కరిగిపో. నువ్వు జన్మలో మరెప్పుడూ చూడని సౌందర్యం అనంతంలో అడుగు పెడుతున్నావు, ఇది చూడగానే అంటాడు జగన్. తన పిల్లల్ని పరిచయం చేసి వింత వింత పూలమాలలు వేశారు బేట్మన్ మెడలు. వాడి దుస్తులు వేసుకోమని గొడవ చేశారు. వేసుకొని ఆటలు సాగించి ఆనందంగా గడిచిపోయి రాత్రి
మర్నాడు బర్నార్డ్ ఇంటికి వచ్చేశా. జాక్సన్ సంపర్కం మంచిదని కాదు, సోది మొదలుపెట్టాడు బెన్. మొదట్లో నేను అలానే అనుకో. అతడు అసాధారణ వ్యక్తి. జైలుకెళ్ళిన ఉదంతం దాతడు చెప్పేస్తా. నువ్వే విన్నావుగా. అతను తనకి జరిగిన వాటిని విమర్శిస్తా, జీవితాన్ని అంగీకరిస్తా, నైతిక చింతనకు అతీతుడంట. నువ్వన్నది నిజమైతే మంచి చెడు ఉండనే ఉండవు అన్నాడు బెన్. మంచి చెడు మారవు, అవి స్ఫుటంగానే ఉంటాయి. కానీ ఎవడు మంచి ఎవడు చెడ్డ అన్న విచక్షణ అస్పష్టము. జాక్సన్ మంచి పనులు చేసే చెడ్డవాడు, చెడ్డ పనులు చేసే మంచివాడు ఎవరు చెప్పగలరు? మనందరం కాస్త పాపులం, కాస్త యోగులం అన్నాడు బన్. ఈ విధంగా చాలాసేపు వాళ్ళు. నువ్వు జీవితంలో ఆశించేది ఏమిటి అని అడిగాడు బెన్. నవ్వకపోతే చెప్తా. సౌందర్యం, సత్యం, మంచిత. ఇవి షికాగోలో దొరకవా? కొందరికి నాక్క. ఇసబెల్ని వివాహమాడాల్సిందిగా కోరి బేట్మన్ వీడ్కోలిస్తా. బేట్మన్కి షికాగో వెళ్ళి ఆమెతో జరిగిందంతా చెప్పారు. ఇసబెల్ బేట్మన్ని పెళ్లి చేసుకుంటుంది. మొదటి నుంచి నేను నిన్నే ప్రేమించానంటాడు. మరి ఇన్నాళ్ళు చెప్పలేదే? నాగరీకులు ఈ విధంగా సమాధానం కుదుర్చుకుంటారంటాడు. కావాల్సిన దానికోసం ఏ త్యాగం చెయ్య. గౌరవం, కుటుంబ మర్యాద, ధనం, వీటి కోసం సత్యాన్ని, సౌందర్యాన్ని వదులుకోడు. దొరికిన దానితో సమాధానం. సంప్రదాయం శాసించిన జీవిత విధానంపై తిరుగుబాటు చేసి కొత్త దోవ తొక్కిన వ్యక్తులంటే మాం తీస్తూ ఎటొచ్చి ఆ కొత్త దారి వాళ్ళకి ఆనందాన్ని, సహజ వ్యక్తిత్వాన్ని రుజువు చేయ. పంచేంద్రియాలు వినియోగంలోకి వచ్చేట్టు జీవించి దేన్ని వదలకూడదు. సంప్రదాయ సమాజంపై తిరుగుబాటు చేసిన సమాజాన్ని తన వైపు తిప్పుకుంటారు కనుక పురోగమనానికి వాళ్లే కారకులంటాడు బెర్నార్డ్ షా. పెద్ద మనుషులు లోకం అంతటా ఒకేలాగా ఉంటారు. రౌడీలలో, తుంటరులలో వైవిధ్యం ఉంటుందంటాడు షా. మాంతత్వం కూడా ఇదే. చాలా కథలు అలా సమాజం కూర్చిన నైతిక నమూనాలో ఎమడ పారిపోయి సమాజం దృష్టిలో పతనం చెందిన వాళ్ళకు. మన అబ్బాయి రచయిత కావాలంటాడు. మీ సలహా ఏమిటి అని అడిగిందట ఒకసారి ఒక ఆమె మామిడి. నెలకి 200 300 ఇచ్చి నరకానికి వెళ్ళమని చెప్పు అన్నాడు. అక్కడ నరకం అంటే ఇష్టం వచ్చినట్లు తిరిగి చెడిపొమ్మని అనుభవించను. ఈ ధోరణి కథలన్నిట్లో నాకు ఇష్టమైన చీమా గొల్లభావం. ఇది ప్రథమా విభక్తిలో మాం నేనుగా అనిగా రాసిన కథ చెప్పడమే కాక ఆయన కథలో పాత్ర. ఈ నేను కథ తడవటంలో మాం అద్వితి. ఇంత చమత్కృతి గడుసుదన చూపిన మరొక రచయిత నేను ఎరగనంటున్నాడు బుచ్చిబ. తనుగా పాఠకుడి ఒక బంధం ఏర్పరచుకోవడంలో ఉంది అతని కళ. దీన్ని దృష్టిలో ఉంచుకొని కథారచనలో మాం అగ్రగణ్యుడని ఈ వ్యాసం మొదట్లోనే చెప్పాను. నేనుగా చెప్పిన కథా ప్రారంభం వ్యాసంలా నడుస్తుంది. చెప్పే ఆయన అలవాట్లు, అభిరుచులు చెప్పుకోండి. అవి పాఠకుడికి అందుబాటులో ఉన్నవై ఉంటాయి. చాలామంది సిగరెట్లు కాలుస్తారు. సిగరెట్లు మానేశానన్న వాళ్ళకంటే నాకు అమిత భయం అని కథ ప్రారంభిస్తే కాల్చే పాఠకులందరూ తృప్తిపడి చివరిదాకా చదవటం మొదలుస్తారు. సామాన్యంలో ఉండే లోటుబాట్లు, తెలివితేటలు, అభిరుచులు ఆదర్శాలు, వీటికి అనుగుణంగా ఉన్న వాటినే రచయిత బయటపెట్ట. స్వాగతంలో ఇలా బలహీనత పంచుకోవడం వల్ల మనకిష్టుడు మరీ తెలివైన వాడుగా కనపడకూడదు, తెలివిహీనుడుగా కూడా ఉండవు. పాఠకుడు, రచయిత కూడా తనలాంటి వాడే అనుకో. ఇవన్నీ వ్యాసంలో ఉండే లక్షణం. కథలో వీటిని వాడుకోవడం మాం ప్రత్యేకం. చీమా గొల్లభామ కథ ఇలా చిన్నప్పుడు పిట్ట కథని చదివించేవాడు నా చేత చదివాక అందులో నీతేమిటో జాగ్రత్తగా చెప్పేవాడు.
అలా చదివిన కథల్లో చీమ గొల్లభామ కథ ఒకటి. సోమరితనానికి శిక్ష, కష్టించిన వాడికి మేలు సమకూర్తాయనిందులో పాట. ఈ పిట్ట కథ అందరూ చదివేవండి. తెలిసిన దాన్ని గురించి చెప్పినందుకు నన్ను క్షమించాలి. ఈ కథలో సీమ శీతాకాలానికి కావలసిన వాటినంటిని కష్టపడి వేసవిలో సమర్చుకోండి. గొల్లభామ హాయిగా ఆకు మీద కూర్చొని పాడుకుంటుంది. శీతాకాలం వస్తుంది, చీమకు బోలెడు మేత. గొల్లభామకి ఏమీ మిగదు. నాకేమైనా పెట్టమని అడుగుతుంది. అప్పుడు చీమ అడుగుతుంది, వేసంగిలో ఏం చేద్దాం? పగలు రాత్రి పాటలు పాడు. సరే పాడుకున్నావుగా, ఇప్పుడు వెళ్ళి నాట్యం చెయ్యి అంటాడు. చీమ వెటకాడు. నేనేదో మొండి ఘటాన్ని అనుకోకండి. బాల్యంలో అలాంటి వాటిని గురించి పట్టించుకో. ఇప్పుడు అంత నైతిక చింతన ఉండదు. కానీ ఈ పాఠం బొత్తుగా నాకు రుచింతదు స్మాండి. ఆ గొల్లభామ వల్లే నా సామూభూతం. చీమని చూసినప్పుడల్లా కాలేసి తొక్కేవాణ్ణి. పొద్దుపరి తన వ్యవహారిక జ్ఞానం వల్ల నాకున్న అసంతృప్తిని ఈ విధంగా ప్రకటించారు. ఆ మధ్య మిత్రుడు రామ్సేతో మాట్లాడుతున్నప్పుడు ఈ పెద్ద కథ జ్ఞాపకం. అలా ప్రారంభమవుతుంది కథ. చిన్న కథ, 2-3 పేజీలు అయినా నవలకి సరిపడ్డంత బుదంతాలు. చిన్న కథలు. ఈ పేజీ వ్యాసంలో విమర్శక. రామ్సే ప్లేడర్, భార్య పిల్లలు గల పెద్ద మనిషి, ఏకపత్నీవత్. నా పెళ్ళాంలో దేన్ని చూసి ఆ యువకుడు ప్రేమిస్తాడు నాకు చస్తే అర్థంగా. శానటోరియం అన్న కథలో 2 క్షయరోగులు నర్సింగ్ హోమ్లో ఉండి మంచి గదు కోసం 2 పోట్లాడు. సదరంగ మాటలో దెబ్బలాడు. ఒక ఆయన వయోలిన్ వాద్యం, రెండో ఆయన భరించడు. తగవులాడి కొన్ని రోజులు మాట్లాడు. కొంతకాలానికి 2లో ఒక ఆయన చచ్చిపోతాడు. ఆయన గది రెండో ఆయనకి ఇష్టం. కానీ అతనితో సంతోషం లేదు. దెబ్బలాడే స్నేహితులు లేడు. దిగులుతో కుంగి ఆ నర్సింగ్ హోమ్లో 2 ప్రేమించుకొని వారి క్షయవ్యాధి ముదిరి. డాక్టర్ పెళ్లి చేసుకోవద్దంటాడు. చేసుకుంటే నెల కంటే బ్రతకరంట. దానికి సిద్ధం పడి పెళ్లి చేసుకుంటారు. మానవ ప్రకృతి చీకటి గుహల్ని ఈ కథ వెలిగిస్తుంది. మరలో జీవితం పట్ల ఆశ తృష్ణ పెరుగుతుంది. రచనలు నైరాశ్యం, విముఖత, వెక్కిరింపు, ఆదర్శం, గాంభీర్యం లేవు. మనుషుల్లో చెడునే చూసి చిత్రిస్తారు. మంచిని గుర్తించి పట్టించుకో అన్న ఒక విమర్శకు. మామిడి గురించి అట్లాంటి విమర్శ చేసేవాడు ఈ కథ చదివి ఆ విమర్శ మరో రూపంలో దారుస్తాం. సర్వజ్ఞుడు, మిస్టర్ నో ఆల్ అని మరో మంచి కథ. కొందరు ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటారు. వారిలో వజ్రాలని విలువ కట్టడంలో ఆరితేరిన వాడొకడుంటాడు. ఆయన పేరు కెలాడ. ప్రపంచమంతా తిరిగాడు. తెలియని విషయం లేదు. ప్రతి దారిలో అతనిదే పైమారు. దాన్ని ఎవరు ఖండించలేదు. మిగతా వారికి ఒళ్ళు మండిపోదు. ఒకసారైనా వీళ్ళు చెప్పింది తప్పైతే రుజువైతే బాగుంటుందని అలాంటి సమయం కోసం కనిపెట్టుకొని ఉంటారు. ఆ సమయం దొరుకుదు. వారిలో ఒక దంపతులుంటారు. ఆమె అందమైంది, మెడలో ముత్యాల హారం. సంభాషణ వజ్రాల గురించి సాగుతూ ఉండగా ఆమె మెడలో హారం చూసి, ఉదాహరణకు ఈమె మెడలో హారం చూడండి, అది $15,000 కన్నా ఉంటుంది. మంచి ముత్యాలు ఇట్టే కనిపెట్టంటాడు కెనడా. భర్త విరగబడి నవ్వు. పొరబాటంటాడు. అందరూ నవ్వు. మా బాగా అయిందా? ఎంత పందెమంటాడు. నేను కొనలేదు. మేము ప్రయాణం అయ్యే ముందు మా ఆవిడ $18 కొందకి ఈ హారాన్ని. క్షమించాలి, ఇవి ఇమిటేషన్ ముత్యాలు కావు, అసలైన $15,000 తక్కువ ఉండదంటాడు. కాదని పందెం వేస్తారు. గెలిస్తే కలడానికి $100 ఇస్తారు. ఓడిపోతే అతనికి ఇవ్వాలి. ఆమె ముత్యాల హారం తీసి చూడమని చేతికి కేరళా కేసు సన్నగా కన్ను వెదుపుతుంది. అతను 10 నిమిషాలు పరీక్ష చేసి, అవును నేనే ఓడిపోయా, ఇది నామినేషన్ ముత్యం,
ఇదిగో $100 డబ్బిచ్చేస్తా. జనం సంతోషిస్తూ సర్వజ్ఞుడి రోగం చప్పగా కుదిరిందనుకో. ఆ మొన్నాడు అతని గదుగు సందులోంచి ఎవరో ఒక కవరు లోపల పడేసి అందులో $100 నోటు ఆమె పంపి అందమైన పెళ్ళాన్ని ఇంటి దగ్గర వదిలేసి నేను ఉద్యోగానికి పై దేశాలకు వెళ్ళాను స్మా అంటాడు సర్వజ్ఞ. ఆ క్షణంలో కెలాడ నాకిష్టుడయ్యాడని మాం కథ ముగిసి. మంచి కథల్లో మరొకటి యాంటీబీస్ అనే ముగ్గురు లవాటి మహిళ అన్నది. హాస్యపూరితమైన ముగ్గురు స్నేహితులు. స్నేహానికి కారణం స్థూలకాయం. అలాగే ఒక నర్సింగ్ హోమ్లో చేరి చెప్పిన వాటిని తింటూ డయట్ విధులు గమనిస్తూ ఉంటే కాస్త లావు తగ్గచ్చన్న డాక్టర్ సలహా అక్కడ చేయరు. వంటవాణ్ణి తీసుకెళ్తా, కానీ వాడు మంచి పదార్థాలు వండే అవకాశం లేదు. ఏది తిన్నా కువ్వే. డాక్టర్ అన్నీ వద్దన్నారు. ఆకుకూరలు పండకుండా ఇంత గంజి పాలు రొట్టె అంతే, అవే తింటూ ప్రతిరోజు బరువు చూసుకోండి. నీకంటే నేను సన్నం, నాకంటే ఇది లాభం చెప్పుకోండి. పరాచకాల ఆడుకుంటూ పేకాడుకుంటూ బ్రిడ్జ్ ఆటకు ఒక చెయ్యి తక్కువ. వారి స్నేహితురాలైన దీనా అని ఆమెను రమ్మని. ఆమె వస్తు బ్రిడ్జ్ ఆడదా, కానీ లీనా చాలా సన్నడు, ఎముకలు కనబడుతూ ఉంటాయి, పల్చని కానీ ఆమె ఆకలి చేస్తుంది. తెగతి వంటవాడి కొత్త కొత్త వంటకాలు పరమాయిస్తూ వాడి మూలాన పడిన చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ బోలెడని వండుతా. ఆమె తినేస్తుంది. ఒక్క పౌను బరువు పెరగదు. ఆమె తింటుంటే వాళ్ళు నోరు లోపల కోపగించుకుంటూ ఇది ఎప్పుడు పోతుందా అని. ఆఖరికి లీనా ప్రయాణము. ఆమెను రైలు ఎక్కించటానికి ముగ్గురు స్టేషన్కి వెళ్తారు. రైలు అటు వెళ్ళగానే ఒకరికి తెలియకుండా ఒకరు హలో హోటల్కి వెళ్ళి ఇష్టం వచ్చినవన్నీ తిని డాక్టర్ నిషేధాలని పాటించి అందరి కలిసి హాయిగా కడుపు నిండా తింటారు. దీనా లీనా బ్రిడ్జి మటుకు బాగా ఆడుతుంది స్మా అని స్నేహితురాన్ని స్మరిసి కావాల్సింది తిండి హాయిగా తిని తెరక్క ఎందుకు ఈ వేషాలు. సన్నపడాలన్న ఆదర్శ కోసం మానవత్వం త్యాగం చెయ్యకపోవటం ఇది ఆంధ్రత్వమే. అందుకే మామూలు కాస్త ఆంధ్రత్వం ఉంది. ఇంకా గొప్ప కథలు రేపు గొప్ప కథ ఏమిటో చెప్తాడు, అది తెలుసుకుందాం రేపు.